పచ్చళ్ళలో రారాజు ఎవరు అంటే గోంగూర అంటాం కదా! ఎన్ని రకాల పచ్చళ్ళున్నా దీని ముందు దిగదుడిపే. ప్రతి ముద్దకి రుచి అనేది పెరుగుతూ ఉంటుంది. మరి అలాంటి కమ్మనైన గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో చూసేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ 2 కట్టల వరకు ఎర్ర గోంగూరని తీసుకున్నాను. దీన్ని నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా ఈ ఆకు మొత్తాన్ని పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి. ఇలా ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఈ ఆకు మొత్తం పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి. ఈలోపు స్టవ్ మీద కళాయిని పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసుకున్న తర్వాత కొంచెం ధనియాలు, ఇక్కడ నేను ఒక 2 కట్టల క్వాంటిటీయే చూపిస్తున్నాను కాబట్టి కొంచెం వేస్తున్నాను. ఒక పావు స్పూన్ వరకు మెంతులు, ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఈ పచ్చడిని నేను ఎండుమిరపకాయలతో చేసి చూపిస్తున్నానండి. నచ్చిన వాళ్ళు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి ఈ గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మనం ఈ గోంగూర పచ్చడిని వేడి అన్నంలో ముద్దపప్పుతో కలుపుకొని తిన్నా బాగుంటుంది. ఆనియన్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎలా తింటారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా వేయించుకున్న ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ మసాలా అంతా బాగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ మిరపకాయలు, మెంతులు ఇవన్నీ వేసేసుకోవాలి. గోంగూర అంటే కేవలం రుచి మాత్రమే కాదు, ఇందులో ఐరన్ ఇంకా విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి టేస్ట్కి సరిపోను సాల్ట్ని, జీలకర్ర ఒక స్పూన్ వరకు, పసుపు ఒక పావు టేబుల్ స్పూన్, అలానే వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒక 5 నుంచి 6 వరకు వేసుకొని మూతను పెట్టి దీని మొత్తాన్ని కారపొడిలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మనకి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గోంగూరను వేయించుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కారపొడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందాక మనం మిరపకాయలు వేయించుకున్నాం కదా, అదే కళాయిలోకి ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మనం డ్రై చేసి పెట్టుకున్న ఈ గోంగూర ఆకులు మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా ఆకులు మొత్తాన్ని వేసుకున్న తర్వాత మూతను పెట్టేసి మనకి గోంగూర మొత్తం పూర్తిగా మగ్గనివ్వాలి. అయితే నేను ఇక్కడ కొంచెం చింతపండును వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మనం ఇలా గోంగూర పచ్చడిలోకి కొంచెం చింతపండును వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ మనకి ఈ ఆకు అనేది పూర్తిగా మగ్గిపోయి పచ్చి మొత్తం పోయే వరకు వేయించుకోవాలి. మనం ఈ గోంగూరని ఎంత బాగా వేయించుకుంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. గోంగూరని మనం కడిగిన తర్వాత పచ్చడిని చేసుకునేటప్పుడు తడ అనేది ఎక్కడ ఉండకుండా చూసుకోవాలి. అలా అయితేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అదే మనకి గోంగూర పులుపు బాగా ఉన్నట్టయితే మనం ధనియాలని, ఎండుమిరపకాయలని, కొంచెం కారపొడిని ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి గోంగూర అనేది బాగా ఉడికిపోయి దగ్గర పడిపోయింది. ఇలా ఉడికించుకున్న ఈ గోంగూరని మనం ఇందాక కారపొడిని గ్రైండ్ చేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోకి వేసేసుకొని మొత్తాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడికి పోపును పెట్టుకోవడం కోసం నేనైతే ఇదే కళాయిలోకి మళ్ళీ ఆయిల్ని వేస్తున్నాను. తర్వాత ఇందులోకి తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం కరివేపాకును కూడా వేసి పోపు మొత్తాన్ని బాగా వేగనివ్వాలి. మనకి గోంగూర పచ్చడిలోకి వెల్లుల్లిపాయలు అనేవి ఎక్కువే పడతాయి కాబట్టి తాలింపులో కూడా ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా ఈ పోపులోకి కొంచెం ఇంగువను కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ గోంగూర పచ్చడి మొత్తాన్ని ఇందులోకి వేసి ఆయిల్ తేలే వరకు ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా పచ్చడిని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పచ్చడిలో ఇంకేమన్నా పచ్చి అనేది ఉంటే పోతుంది కాబట్టి ఇలా పోపులో ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ గోంగూరలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కనీసం వారానికి ఒకసారైనా పప్పు రూపంలో కానీ ఇలా పచ్చడిలా కానీ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది.
ఇలా వేయించుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఇది మనకు ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి రికమెండ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.